NS8 న్యూస్ కి స్వాగతం. వందే మాతరం ఒక నినాదం కాదు, ఒక మంత్రం. స్వాతంత్ర్య సమరంలో ప్రతి భారతీయుడి మదిలో మెదిలిన సందేశాత్మక మంత్రం వందే మాతరం అంటూ వందే మాతరం గీతం యొక్క గొప్పదనాన్ని కీర్తించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి ఏదైతే స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మొట్టమొదటిసారి పూర్తి వందే మాతరాన్ని మనం ఎర్రకోట స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆలాపించడం అందరం కూడా చూసాం. ప్రతి భారతీయుడి యొక్క గుండె ఉప్పొంగిపోయింది, ఎంతో సంతోషం కలిగించింది. ఏ మంత్రం అయితే వందే మాతరం ఇది ఒక నినాదం కాదు, ఒక మంత్రం. ఒక స్వతంత్ర పోరాటం సమయంలో ప్రతి భారతీయుడు ఆ రోజు ఈ దేశానికి స్వతంత్రం రావటం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరి మదిలో ఒక మంత్రంలాగా జపించినటువంటి పరితపించినటువంటి ఒక గొప్ప ఒక సందేశాత్మకమైనటువంటి ఒక గేయం వందే మాతరం. అటువంటి వందే మాతరానికి జనగణమనతో సమానమైనటువంటి హోదాని కల్పిస్తూ అదే మాదిరిగా వందే మాతరం పూర్తిగా ఏదైతే 6 స్టాంజాస్ ఉన్నాయో 6 చరణాలు పాడాలి అని చెప్పి దాన్ని ఒక చట్టబద్ధత కల్పిస్తూ మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో దానికి బిల్లు కూడా తీసుకురావటం జరిగింది. ఎక్కడైనా సరే ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పకుండా వందే మాతరం పూర్తిగా 6 చరణాలు పాడాలి అని చెప్పి మరి ఆ రోజు చట్టం చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా అదే రోజు చూసాం, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో వాళ్ళ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఇది ప్రభుత్వం మన యొక్క బిల్లు చట్టబద్ధత చేశారు కాబట్టి స్టాఫ్ అది ప్లే చేశారు. ఆ యొక్క వందే మాతరం పాడుతున్నటువంటి సందర్భంగా సోనియా గాంధీ సడన్గా వాళ్ళలో ఒక విపరీతమైనటువంటి ఇరిటేషన్, ఒక చిరాకు, ఒక ఫ్రస్ట్రేషన్, చాలా కోపం. అందరం కూడా ఈ దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా అవన్నీ చూసిన తర్వాత వెంటనే స్టాప్ ఇట్ అని చెప్పి ఎవరు సోనియా గాంధీ చెప్పటం, మనం పాడక్కర్లేదు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పటం, ఆ విధంగా అర్ధాంతరంగా వందే మాతర గేయానికి అవమానాన్ని కలుగజేసినటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతిని పట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అక్కడితో ఆగలేదు. మొన్న జరిగినటువంటి వారి యొక్క కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ యొక్క సమావేశాల్లో కూడా ఒక తీర్మానం చేశారు. మనం ఏదైతే 1937లో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసినటువంటి తీర్మానానికే మేము కట్టుబడి 2 చరణాలే పాడతాము అని. అంటే ఇది చట్టం కన్నా వారి యొక్క తీర్మానం పెద్దదిగా గొప్పదిగా ఆ విధంగా వారు తీర్మానం చేశారంటేనే వారి యొక్క అపీజ్మెంట్ పాలిటిక్స్. ఆ రోజును కూడా 1937లో ఈరోజు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాము అంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీర్మానం చేసిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఖండించటమే కాదు, పూర్తిగా పాడనటువంటి వారికి చట్టరీత్యా శిక్షార్హులు వాళ్ళు. అంతేకాదు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, మరీ ముఖ్యంగా యువతకి చరిత్ర తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు స్వతంత్ర పోరాట సమయంలో ఏ విధంగా అయితే వందే మాతర గేయం స్ఫూర్తినిచ్చిందో, వందే మాతరం అంటే భరత మాతకు, మన మాతృభూమికి వందనం అని చెప్పి, తల్లి నీకు వందనం అని చెప్పి ఒక గౌరవాన్ని తెలియజేయటం, ఒక జాతీయ భావాన్ని తెలియజేయటం, ఒక పోరాట ప్రతిమను అది స్ఫూర్తి రగిలించేటువంటి విధంగా ఉండటం. ఆ రోజు మహాత్మా గాంధీ చెప్పారు, ఇది ఒక సామ్రాజ్యవాద వైఖరికి వ్యతిరేకంగా ఈ యొక్క వందే మాతరం ఆ రోజు బంకిం చంద్ర చటోపాధ్యాయ రాశారు. ఇది ఏంటి, దీని గురించి పూర్తి వివరాలు నాకు తెలియనప్పటికీ నేను దీని పట్ల ఆకర్షితుడై నేను పాడాను దాన్ని అని చెప్పి ఆ రోజు మహాత్మా గాంధీ చెప్పినటువంటిది. కేవలం ఆ రోజు ఉన్నటువంటి ముస్లిం లీగ్ మనందరికీ తెలుసు, జిన్నాని అబీస్ చేయటం కోసం అతను ఏదైతే ప్రపోజల్ పెట్టాడో మేము అన్ని చరణాలు పాడమని అన్న వెంటనే మరి జవహర్లాల్ నెహ్రూ గారు 2 చరణాలకి ఒప్పుకోవటం, అదే వారు దాన్ని పాటించడం మనం ఆ రోజు నుండి చూసాం. వారు ఆ రోజున ఏదైతే ఈ యొక్క రాజకీయం కోసం ఆ రోజు రాజీ పడ్డారో అదే రాజీ పడ్డటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని, ఆ యొక్క వారి యొక్క భావజాలాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తాము అని చెప్పి వాళ్ళు తీర్మానం చేయటం చాలా బాధాకరం.
మనకి తెలుసు ఆ రోజు ఆ విధంగా చేసినప్పటికీ కూడా మత ప్రాతిపదికన 2 దేశాలుగా విడిపోవాలి అని చెప్పి భావించి 2 దేశాలు పాకిస్తాన్ ముస్లిమ్స్ అంతా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని మనం ఆగస్టు 14న మన ఆ రోజు చరిత్ర మనందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి వారిని ఇక్కడికి ఆ రోజు కొన్ని లక్షలాది మంది భారత పౌరులు చనిపోయినటువంటి ఒక సంఘటన మనందరి కళ్ళ ముందు స్వతంత్రం గురించి మాట్లాడుకున్న ప్రతిసారి మనందరికీ అది గుర్తొస్తుంది. అటువంటి సమయంలో ఆ విధంగా జరగనప్పటికీ కూడా ఆ తర్వాత అదే రాజీ సిద్ధాంతాన్ని, అదే అపీజ్మెంట్, అంటే కొన్ని మతపరమైనటువంటి వారి యొక్క ఓట్ల కోసం వారి దగ్గర అవటం కోసం ఏదైతే మేము పాడము అని చెప్పి వందే మాతరం మేము పాడము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుందో దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. రేపు రాబోయే కాలంలో మొన్న జాతీయ కమిటీ కూడా భారతీయ జనతా పార్టీ వేయటం జరిగింది. దానికి సంబంధించి మొట్టమొదటి సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఒక తీర్మానం చేయటం జరిగింది. ఆ యొక్క తీర్మానంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి, ఈ దేశ పౌరులకి ఈ యొక్క వందే మాతర గేయం యొక్క స్ఫూర్తి, దాని యొక్క అర్థం, దానిలో ఉన్న జాతీయ భావం, ఒక ఐక్యతా భావం, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి గ్రామానికి దీని యొక్క భావన తీసుకెళ్ళాలి, దీని స్ఫూర్తి తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక కార్యాచరణ చేయటం జరిగింది. రాబోయే కాలంలో దీని గురించి 150 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో వందే మాతర గేయాన్ని రచించి 150 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో బిల్లు చేయటమే కాదు, చట్టబద్ధత కల్పించటమే కాదు, సమాన హోదా కల్పించటమే కాదు, గౌరవం కల్పించటమే కాదు, భావి తరాలకు ఈ యొక్క చరిత్ర తెలియవలసినటువంటి అవసరం ఉంది. దేశభక్తిని రగిలించేటువంటి ఈ యొక్క వందే మాతర గేయాన్ని ప్రతి ఒక్కరూ పాడేలాగా దీన్ని తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా మరి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా మేము ప్రతి జిల్లాలోనూ ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి మొట్టమొదటిగా మనందరికి కూడా తెలియాలి. ఇవాళ యువతకే కాదు, చాలా మందికి తెలియదు, చాలా మంది దాని యొక్క అర్థం తెలియదు. కాబట్టి దీన్ని మొట్టమొదటిగా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి కావాల్సినటువంటి మొట్టమొదటి కార్యక్రమంగా ఈ యొక్క పత్రికా సమావేశాలు, రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు వందే మాతరం యొక్క స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.